సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం, తల్లి ఎందుకో తెలీదు ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఉందమ్మా. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే. విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది తల్లి అని బాబాగారు మన కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఎప్పట్లాగానే మనందరి కోసం ఒక అద్భుతమైన తీపి కబురుతో వచ్చారండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బాబా సందేశం స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి ఎందుకో అసలు తెలియడం లేదు. ఈ రాత్రి ఎలా అయినా సరే నీతో మాట్లాడాలని వచ్చేసాను. సాక్షాత్ ఆ షిరిడీ నుంచే వచ్చేసాను. ఈ తండ్రి చెప్పే మాటలు కాస్త మౌనంగా జాగ్రత్తగా వింటే అన్నీ నీకే తెలుస్తాయి. నమ్మి వింటావు కదూ. వినుబిడ్డ, అస్సలు వదులుకోకు. ఇది నీకైనది, నీ జీవితానికి సంబంధించినది. వెంటనే విను. నీకు నేను చెప్పే మాటలు ఎప్పుడు కూడా అక్షరాల సత్యమని నువ్వు నమ్ముతావు కదా. కాబట్టే ఈ రాత్రిన ఈ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా నా మాటల్లో వినాల్సిందే తల్లి. ఇవన్నీ కూడా స్వయంగా నేను ఈ సాయి తండ్రి మాటల్లోనే నీకు అందజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎందుకో ఈ మధ్య బెంగగా అనిపిస్తున్నావు, ఎందుకో తెలియటం లేదు. నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని ఈ రాత్రి నీ ముందుకు వచ్చేసానమ్మా. కాస్త నన్ను నమ్మి నీ తండ్రిగా భావించి, లేదా నీ స్నేహితుడిగా భావించి, నీ శ్రేయోభిలాషిగా భావించి ఈ మాటలు వినిబిడ్డా, విని అర్థం చేసుకో. నీవు ఇవి విన్నాక నీకైనవి, నీ జీవితానికి సంబంధించినవే అని ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. వెంటనే వింటావు కదూ. ఇవి విని అర్థం చేసుకొని ముందుకు వెళ్తే నీ జీవితం ఇప్పటికన్నా కూడా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది తల్లి. నా ఈ సందేశం విని ఆచరించి నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు. చూడమ్మా, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతాన్ని అందించబోతున్నాను. దాని ద్వారా నీ జీవితమే మారబోతుంది. అవును బిడ్డ, ఇది కేవలం నీకోసమే, నీకోసం మాత్రమే. అలసిపోయిన నీ మనసుకి, కృంగిపోయిన నీ హృదయానికి ఈ సాయి చెప్పే మాటలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఊరట కలిగిస్తాయి. అందుకే ఈ రాత్రి నీ కోసం పరుగు పరుగున వచ్చాను. నీ మనసుని కాస్త ప్రశాంతపరచి అప్పుడు వెళ్తాను. ఇదిగో ఈ నా సందేశం నీ కంటపడే విధంగా చేసింది నేనే, నువ్వు వినేలా చేసింది ఈ బాబానే. ఇది నీకైన రోజు బిడ్డ. ఇక ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలమ్మా. నీ కష్టాల గురించి, ఇంకా సమస్యల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయి. కాసేపు ప్రశాంతంగా ఉండు, నా మాటలు ఆలకించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు నీకు సాయపడ్డారు చెప్పు. అసలాగే
నీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీకు అన్నీ అనుకూలంగా జరిగేలా ఎవరు నిన్ను రక్షించారు? ఈ బాబానే కదా. ఒక్కసారి నువ్వు బాగా గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటూ ఉన్నావమ్మా. ప్రతిసారి ఇలానే చేస్తూ ఉన్నావు. కానీ నీ బాబా మాత్రం ఏదో ఒక రూపంలో నీ కంటికి కనపడుతూనే ఉన్నాను, నీ బాధని తొలగిస్తూనే ఉన్నాను. అలాగే నిత్యం ప్రతిరోజు కూడా నీ సాయి మాటలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందేశంలో నా ద్వారా నీ కంటపడేలా చేస్తున్నాను. నిన్ను ప్రతిరోజు కూడా నేను పలకరిస్తూ వస్తున్నాను. నా బిడ్డ ఎలా ఉందో అని ప్రతిరోజు కూడా నేను నీ కోసం వస్తున్నాను. అవును తల్లి, అలాగే నీ కష్టాన్ని కూడా నా కష్టంగా భావించి నేను ఎంతో ప్రతిసారి నీకు ఊరట కలిగించేదానికి ఏదో ఒక విధంగా నేను సహాయం చేస్తున్నాను. మంచి చేయాలన్న ఆలోచనతోనే నీకు మంచి దారిని చూపిస్తూ మంచి మార్గంలో నిన్ను నడవమని చెబుతున్నాను. అప్పుడే కదా నీకు మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. ఇక నీకు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? నీకు గుర్తు రావడం లేదు కదా. ఒక్కసారి నీ కష్టం వస్తే చాలు, సాయి అని పిలిచిన వెంటనే నీ ముందు వచ్చి ఒక పక్షి రూపంలో వాలుతాను, లేదా ఒక వాక్యం రూపంలో వాలుతాను, నీకు సాయం చేసే వ్యక్తి రూపంలో వస్తాను. స్వయంగా ఈ సాయిని నేనే నీ దగ్గరకు వస్తాను. నేనే రాలేకపోయినా ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను. నీకు వచ్చి సాయం చేస్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఎలాంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ఏ యొక్క సందర్భంలో లేకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అంటే నీకు అర్థం కావటం లేదు. ఇక నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. ఇంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలా, కష్టం తీరినప్పుడు ఒకలా, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా, అలానే నీ కష్టం మరింత తీవ్రంగా అనేది ఎక్కువైనప్పుడు ఒకలా, ఇలా నువ్వు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వే ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అన్న ఆలోచనతోనే సగం సతమతమైపోతూ ఉన్నావు. నీకు నువ్వే తిట్టుకుంటూ, నిన్ను నువ్వే నిందించుకుంటూ, నా జీవితం ఏంటి ఇంత చండాలంగా, ఇంత భయంకరంగా అయిపోయింది అని నువ్వే అవమానించుకుంటున్నావే. ఇది భావ్యమా? ఇలా చేయడం వల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధే కానీ సంతోషం ఎలా ఉంటుంది చెప్పు? అందుకే తల్లి, బాధ అని ఆ బాధ నుండి ఉపశమనాన్ని కోరుకో. నువ్వు అసలు బాధలోనే ఉంటే పొందలేవు తల్లి సంతోషాన్ని. కేవలం నీ యొక్క బాధనే నువ్వు తొలగించుకోవాలి. ఎలా అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలి. నీకు నువ్వుగా బయటపడితే దానికి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. లేదంటే సతమతమైపోతూ ఆందోళనలోనే బ్రతకాల్సి ఉంటుంది. నీతో మాత్రం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానో చెబుతాను విను. నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత నిరుత్సాహపడ్డావో ఒక తండ్రిగా నాకు బాగా తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ తండ్రిగా నేను నీతో మాట్లాడాలని వచ్చాను. ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇక ఎలాంటి ఆలోచన వద్దు. నువ్వు ఎలాంటి దిగులు అనేది పెట్టుకోవద్దు. అన్ని సమస్యల్ని దూరం చేసిన వీటిని నీతో పాటు ఎలా ఉండనిస్తాను చెప్పు? అన్నీ కూడా తొలగిస్తాను. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు అండగా ఉన్నాను. అన్నిటినీ తొలగిస్తాను తల్లి సమస్యల్ని. ప్రతిరోజు కూడా నీ సమస్యలు నువ్వుగా నీకున్నటువంటి అన్నిటినీ కూడా నువ్వే తలుచుకొని బాధపడుతూ ఉన్నావు. ఆలోచించుకుంటూ కృంగిపోతున్నావు. ఇలా ఆలోచించుకొని కృంగిపోతే నీ ప్రశాంతతను, మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కుమిలిపోతూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎలా కనుక్కుంటావో చెప్పమ్మా. కాబట్టి ధైర్యంగా ఉండు, ఆలోచించు. ఖచ్చితమైన పరిష్కార మార్గం ఆలోచించు. సమస్య నుంచి బయటపడేలా కానీ అందులోనే కూర్చొని కుమిలిపోతూ ఉండడం నీ బాబాకి అస్సలు ఇష్టం ఉండదమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అలా ఉండనవసరం లేదు. నీ చుట్టూ ఉన్నవారితో కానీ, లేదా నీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా సరదాగా నా యందు సాయాన్ని నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. నీకు సాయం అందించే తీరుతాను. నిన్ను సంతోషపెడతాను. నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీ కోసం మొదలుపెట్టి చూడు. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. అలా సాధించేలా నేను చేస్తాను. ఆశీర్వదిస్తాను బిడ్డ. నమ్మకంతో నువ్వు ముందడుగు వేయి. నీ వెనుక నీ బాబా ఉన్నాను.
నీ పనిలో ముందడుగు ఒక్క అడుగు వేసి చూడు, నీకు 100 అడుగులు నేను తోడుస్తాను. నీ పని నువ్వు న్యాయకత్వంగా సమర్థవంతంగా చేస్తూ ఉండు, ఫలితం అనేది పరిపూర్ణంగా అందుతుంది. నీ సమస్య నీ చుట్టూనే ఉందిలే అని ఎవరైతే నిన్ను హేళన చేసి నవ్వుతూ ఉన్నారో, ఎవరైతే నీ సమస్యలను మాటిమాటికి నీకు గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉన్నారో, ఇక నిన్ను ఈ విధంగా మానసిక క్షోభను పెడుతున్నారో, వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించొద్దు. నీ పని నువ్వు నిమగ్నమై నీ పని చేసుకో. నువ్వు దృష్టి పెట్టు నీ లక్ష్యం పైన. నువ్వు న్యాయంగా చేసుకో తల్లి నీ పనిని. అప్పుడే నీ పనిలో నువ్వు విజయాన్ని పొందగలవు. వారి సంగతి నేను చూసుకుంటాను. నీ విజయానికి పునాది నువ్వే నిర్మించుకోవాలి. ప్రతి ప్రయత్నంలో నీ వెంట ఎప్పుడూ నీ బాబా, నీ సాయి తండ్రి నేను ఉంటానని మర్చిపోవద్దు. సాయంగా నేను నిలబడతాను. మరీ చెబుతున్నాను బిడ్డ, నేను ప్రయాణం చేసి మరీ చెబుతున్నాను. నీకు తోడుగా అండగా నేను ఎప్పుడూ నీ వెంట ఉంటాను. ఆనందంగా సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని హాయిగా గడుపు. ఇక నీ బాబా ఎల్లవేళలా నీతోనే ఉన్నాను కదా, ఇక ప్రశాంతంగా నిద్రించు. మనసులో ఉన్న అనవసరమైన ప్రశ్నలన్నిటికీ పక్కన పెట్టేసేయి. ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండు. అతి త్వరలో నేను చెప్పే విధంగా నీ కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుది జరుగుతుంది. ఈ బాబా సందేశం నీకోసమైనదమ్మా. ఖచ్చితంగా నువ్వు ఆచరించి తీరు. ఇక ప్రశాంతంగా నిద్రించు. నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు దిగిలెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.